ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినం మాతో మాట్లాడుతున్న దేవ, మమ్మల్ని నడిపిస్తున్న దేవ, మమ్మల్ని పోషిస్తున్న దేవ, మమ్మల్ని బలపరుస్తున్న దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము కొరకై నీ మాటలు మాకు అనుగ్రహించండి, మమ్మల్ని మీలో ముద్రించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. జాన్ చాప్టర్ 12 verse 26. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ, లెట్ హిమ్ ఫాలో మీ. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానంలో మనం 2 అంశాలు చూస్తున్నామండి. ఒకటేంటంటే సేవించిన ఎడల అని చూస్తున్నాం, రెండోది వెంబడింపవలెను. మరి ఈ 2 మాటలకి చాలా సంబంధం ఉందండి. ఒక క్రైస్తవుడిగా, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి దేవుడి బిడ్డలుగా, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితంలో కలగవలసినటువంటి మార్పును దేవుడి అద్భుతమైన మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, మొదటిగా దేవుని సేవించాలి. సేవిస్తున్నామా ఈరోజు? దేవుని సేవించే వారిగా ఉన్నామా, లేకపోతే ఇంకా ఎవరినైనా సేవించేవారుగా ఉన్నామా, ఇంకా దేన్నైనా సేవించేవారుగా ఉన్నామా? దేవుని సేవించే వారి జీవితం ఎలా ఉంటుంది అంటే, దేవుళ్లాగానే ఉంటారనమాట. అంటే మేము దేవుళ్లాగా కనిపిస్తామా అంటే, అవును, మనం కనిపిస్తాం. మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడే నిజంగా నువ్వు దేవుని సేవిస్తున్నావు అనేది అర్థమవుతుంది ప్రజలకి. ఒకప్పుడు ఉన్నటువంటి జీవితము అస్సలు ఉండదన్నమాట. యేసు ప్రభుని ఎవరైతే తమ రక్షకుడిగా, దేవుడిగా కలిగి ఉంటారో వాళ్ళ జీవితము నూతనంగా మార్చబడుతుంది. అందుకే దేవుడు మాట విధంగా సెలవిస్తుంది, క్రీస్తునందు ఉన్నాడలా నీవు నూతన సృష్టి, విధిగో పాతవి గతించెను. మన పాత జీవితం, మన రోత జీవితం అంతా కూడా మనం విడిచిపెట్టి క్రీస్తుని సంపూర్ణముగా మనం సేవించినప్పుడు మన మార్గము ఏ విధంగా ఉంటుందంటే క్రీస్తుని పోలిన విధంగా ఉంటుంది. అంతేకాకుండా మన నడక, మన తీరు, ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే క్రీస్తు వలె ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాము. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరినికి దాసులుగా నేరారు. యేసయ్య చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఏంటంటే, మరి ఒక్క సేవకుడు 2 యజమానులకి ఎప్పుడు కూడా దాసుడుగా ఉండలేడు. అలా ఉంటే ఏమవుతుందంటే, ఒకని ఖచ్చితంగా ప్రేమిస్తాడు, ఒకని ద్వేషిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఈరోజు మనము సేవిస్తున్నాము. ఎవరిని సేవిస్తున్నాం? నువ్వు దేవుడికి దాసుడుగా ఉన్నావా, లేకపోతే సాతానికి దాసుడుగా ఉన్నావా? దేవుడికి సేవకుడుగా ఉన్నావా, లేకపోతే సాతానికి సేవకుడుగా ఉన్నావా? నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు సాతాన్ని ఖచ్చితంగా ద్వేషిస్తారు. ఎవరైతే దేవుని ప్రేమించకుండా సాతాను క్రియల్ని, సాతాన్ని ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి ద్వేషిస్తారు. చూస్తున్నాం ఈరోజు. కాబట్టి అందుకనే దేవుడు చెప్తున్నాడు అనమాట, ఒక్కడు నన్ను సేవిస్తే ఏం చేస్తాడంటే నన్ను వెంబడిస్తాడు. మరి ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మన జీవితంలో యేసయ్యని ప్రేమిస్తే యేసయ్యని వెంబడిస్తాము. అలా కాకుండా సాతాన్ని ప్రేమిస్తే సాతాన్ని వెంబడిస్తాం. ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో వాళ్ళ జీవితంలో యేసయ్యను కలిగి జీవిస్తారు, యేసయ్యలాగా జీవిస్తారు. కానీ సాతాన్ని కలిగిన వాళ్ళు సాతాను ప్రవర్తనను కలిగి, అలాగే దేవుడికి అయిష్టత పుట్టించే విధముగా, దేవుడికి లోబడలేనటువంటి స్థితిని, అలాగే ఇంకా వాళ్ళ జీవితం ఎంత భ్రష్టత్వంగా తయారవుతుందంటే ఎవరు కూడా ఊహించలేమండి. కాబట్టి ఈరోజు మనం ఎవరిని సేవిస్తున్నామో అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి మనం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా కర్మేలు పర్వతం పైన మరి దేవుడికి బలి అర్పించడానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుస్తాడు. అలాగే బయలు దేవతలు కూడా అక్కడికి వాళ్ళు బలి అర్పించడానికి వస్తారనమాట. అయితే ఇక్కడ ఒక ఛాలెంజింగ్ మాటని విసురుతున్నాడు ఏలియా. యెహోవా దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఆయన్నే సేవించండి, బయలు దేవుడైతే ఆయన్నే సేవించండి, కానీ 2 తలంపుల మధ్య బతకొద్దండి. మరి ఒక్క దాసుడుగా ఉన్నటువంటి నీవు 2 యజమానుల్ని సర్వ్ చేయొద్దు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట. అయితే వాళ్ళ జీవితాల్లో
వాళ్ళు రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఆలోచించండి. చాలా బాధ అనిపిస్తుంది ఈ మాట చదివినప్పుడు. వాళ్ళు ఒక్కరు కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదంట. ఈరోజు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఎవరిని సేవిస్తున్నారు అని మీరు దేవుడైతే, మీ నిజంగా మీరు తెలుసుకున్న రక్షకుడు మీ నిజ దేవుడైతే మరి మీరు అంగీకరిస్తారా? లేకపోతే ఇంకా ఎవరైనా మీ రక్షకుడుగా మీరు కలిగి ఉన్నట్లయితే మరి ఆ విషయాన్ని మీరు ఒప్పుకోగలిగిన స్థితిలో ఉంటున్నారా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇస్రాయల్ ఒక్క మాట మాట్లాడట్లేదు, ఒక్క మాటకు కూడా ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు అనమాట. అయితే అప్పుడు ఏలియా చెప్తాడు, సరే ఈరోజు ఎవరు దేవుడో తేల్చుకుందామని చెప్పి బయలుదేవతలు చెప్తారు, మీరు బలి అర్పించండి, మీ దేవుడు వచ్చి మీ బలిని యాక్సెప్ట్ చేస్తే మీ దేవుడే గొప్పవాడని ఒప్పుకుంటామని చెప్తాడు. అప్పుడు బయలు దేవతలు ప్రవక్తలు కూడా ఎంతో ప్రయాసపడతారు, బలులు అర్పిస్తారు. వాళ్ళ దేవుడు వచ్చి దహించాలని చాలా సమయము కనిపెడతారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. కానీ అది ఏమాత్రము జరగదనమాట. ఇంకప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే బలిపీఠం కట్టి దేవుడికి మరి అక్కడ నీళ్ళతో నింపేస్తాడు. అప్పుడు దేవుడికి ఒక ప్రార్థన చేస్తాడు, ఆ బలిపీఠంని ఆ బలిని యాక్సెప్ట్ చేయమని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు దిగి వచ్చి మరి ఆ యొక్క దహన బలిని అంగీకరిస్తాడు. ఇదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38-39 చూద్దాం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసిన. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ యొక్క దహన బలిని అంగీకరించాడు. కందకంలో నీళ్ళతో నింపేశాడు, అన్నీ కూడా ఆరిపోజేశాడు. ప్రజలందరూ చూశారు, అప్పుడు అంటున్నారు యెహోవాయే దేవుడని. అంతకుముందు ఏలియా ప్రశ్నిస్తే ఒక్కరు కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యెహోవాయే దేవుడు అని ఒప్పుకుంటున్నారు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తేనే మేము దేవుడిని నమ్ముకుంటాము, దేవుడి కార్యం జరిగిస్తేనే నేను ఆయన వెంబడిస్తాను, ఈ కార్యం నా జీవితంలో చేస్తేనే ఆయన దేవుడుగా నేను గుర్తిస్తానని చెప్పి చాలాసార్లు మనం కూడా ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటామండి. దేవుడు ఆయన సర్వంతర్యామి. నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు ఏది ఎప్పుడు చేయడు. ఆయన ఏమనుకుంటాడో అదే చేస్తాడు. ఆయన ఉన్నవాడు అనువాడు ఆది అంతమైనటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడు అండి. కాబట్టి నువ్వు నేను అనుకున్నవి ఏవి ఏ సమయంలో చేయాలో ఆయనకు తెలుసు, మనకు కాదు. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన పర్ఫెక్ట్ టైంలో చేస్తాడు. అంత మాత్రాన నీకు కార్యం చేయకపోతే మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, నీ కార్యం చేసినంత మాత్రాన ఆయన దేవుడు అనుకోవడానికి లేదు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు అనువాడు. మోషేతో అన్నాడు, నేనే ఎప్పుడు ఉండే దేవుడని. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు మనం ఆయన కలిగి ఉన్నట్లయితే, ఆయన్నే సేవించినట్లయితే ఆయన వెంబడించడం మనం నేర్చుకోవాలి. కష్టంలో అయినా, నష్టంలో అయినా, కలిమిలో అయినా, లేమిలో అయినా, ప్రతి విషయంలో మనం ఆయన్ని వెంబడించడం మనం నేర్చుకున్నట్లయితే మన జీవితాలు ఆస్వాదించబడతాయి. మరి యేసు ప్రభుని ఆయన 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు వాళ్ళు అడుగుతారు, ప్రభువా మేము అన్ని విడిచిపెట్టి నీ కోసం వస్తున్నాం కదా, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో మీకు గొప్ప స్థానం ఉందని చెప్తాడు అనమాట. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని వెంబడించడానికి ఎన్నో విషయాలను మనం వదులుకోవాలి, ఎన్నో పరిస్థితులు మనం విడిచిపెట్టాలి. మొదటిగా మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు మన జీవితంలో ఏదైతే ఆశిస్తున్నాడో, దేవుడు ఏదైతే మన జీవితాల్లో కోరుకుంటున్నాడో దాన్ని మనం కలిగి జీవించాలి. ఆయన్ని వెంబడించే వారిగా మనం ఉండాలి. ఎలాగైతే యేసయ్య యొక్క శిష్యులు అన్నీ వదులుకొని ఆయన వెంబడించారో తద్వారా 12 సింహాసనాలు మరి వేయబడ్డాయి పరలోక రాజ్యంలో. అంటే 24 ఉన్నాయి సింహాసనాలు. దాంట్లో 12 గోత్రాల వాళ్ళకి సింహాసనాలు అయితే, అలాగే 12 సింహాసనాలు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల కోసం వేయబడి ఉన్నాయంటే ఎంత గొప్ప ఆధిక్యతను వాళ్ళు పరలోక రాజ్యంలో సంపాదించుకున్నారండి. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే మన ఆధిక్యతను పెంచుకోవాలి. పరలోక రాజ్యంలోకి మన రీచ్ అనేది ఎప్పుడు ఉండాలి, కానీ భూలోకంలో కాదండి. భూలోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత ప్రయాసపడినా ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టుకోవాల్సిన వాళ్ళమే. మనం ఎప్పుడు ప్రయాసపడాల్సింది పరలోక రాజ్యం కోసం. కాబట్టి ఈ లోకంలో మరి అన్నీ వదులుకొని దేవుణ్ణి కలిగి ఉండడం మనకు చాలా ఆశీర్వాదం. తప్ప దేవుని విడిచిపెట్టి అన్నీ కలిగి ఉండడం మన జీవితాల్లో సున్నాకి మార్గం, అంటే శూన్యం. మన జీవితంలో ఇంకేమీ ఉండదన్నమాట. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండడము, ఆయన వెంబడించడము మన జీవితంలో మనం నేర్చుకుందాము. ఈరోజు యేసయ్యనే మన జీవితంలో కలిగి ఉన్నాము. ఆయన్ని మాత్రమే సేవిద్దాము, ఆయన్ని మాత్రమే వెంబడిద్దాము. తద్వారా పరలోక రాజ్యంలో అధికమైనటువంటి స్థానాన్ని పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఈరోజు మా అందరి జీవితంలో మేము నిన్ను సేవించాలని, నిన్ను వెంబడించాలని తీర్మానం చేసుకుంటున్నాం ప్రభా. ఇజ్రాయెల్ అయితే చూసి యెహోవాయే దేవుడు అని నమ్మారు తండ్రి. కానీ మేము చూడక నమ్మి నిన్ను మహింపరిచే వారిగా ఉండడానికి కృపనివ్వండి. ఈరోజు మా జీవితాలు మేము కలిగిన దేవుడు ఎంత గొప్పవాడని తెలుసుకొని ఈ వాగ్దాన నెరవేర్పును మా జీవితంలో జరిగించండి ప్రభా. నిన్ను వెంబడించే హృదయాన్ని, నిన్ను సేవించే హృదయాన్ని మా అందరికీ ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.